హలో ఫ్రెండ్స్, మనకి కార్తీక మాసం వచ్చిందంటే చాలు హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా. కార్తీక మాసం వచ్చిందంటే అన్ని గుడులకి వెళ్ళాలంటే మనకు అవ్వదు కదా. అలానే మన హైదరాబాద్లోనే భక్తి టీవీ, వంతా టీవీ, ఎన్టీవీ వాళ్ళు అయితే ఈ ప్రోగ్రాం అయితే పెట్టారండి, కోటి దీపోత్సవం. ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రాం వచ్చి నవంబర్ 1 నుంచి 13 వరకు అయితే జరుగుతుందండి. 13 డేస్ ఈ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. అలాగే హైదరాబాద్లోనే ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే ఈ 13 వరకు మనకైతే ఈ కోటి దీపోత్సవం ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే 13 డేసే పెట్టారు, తక్కువ డేస్లోనే ఈ ప్రోగ్రాం అనేది పెట్టారు. సో మనమైతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకంత మొత్తం చూడండి. బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్, ఇంకా లోపలికి ఎలవ్ లేదు, అంటే ఎలవ్ చేస్తున్నారు, స్లోగా వెళ్తున్నారు. సో మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము. ఆ రోజు పిల్లలందరికీ సెకండ్ సాటర్డే కదా, మస్తు అయితే పబ్లిక్ ఉన్నారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే పిల్లల్ని అయితే తీసుకువెళ్ళకండి, వాళ్ళకి ఇబ్బంది చేయొద్దు, మనము ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మస్తు పబ్లిక్ ఉన్నారు. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే విడిచిపెట్టి అయితే వెళ్ళండి, పిల్లల్ని అయితే తీసుకువెళ్ళకండి. పబ్లిక్ చూసారా, మేమైతే లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళినప్పుడు అయితే ఇంత పబ్లిక్ లేరు. సో ఈ ఇయర్ సాటర్డే రావడం, పిల్లలకి హాలిడే అవడంతోనైతే మస్తు పబ్లిక్ ఉన్నారండి. చిన్న పిల్లలండి, 2 months 3 months పిల్లలు కలిపి తీసుకొని వచ్చేసినారు. సో ఒకవేళ మీరు వెళ్ళాలంటే 5 కల్లా అక్కడ ఉండండి. 6, 7:30కి అట్లా వెళ్ళారంటే మస్తు పబ్లిక్ ఉంటారు. సో మనకు దర్శనం కలిపి మంచిగా అవ్వదు. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం, అందుకని చెప్తున్నా. ఇంకా 2 days ఉంది కాబట్టి ఇంకా మస్తు పబ్లిక్ ఉంటారు. ఈ కోటి దీపోత్సవంకి వెళ్ళామంటే మనకి ఇంకేం ఆలోచనలు ఉండవండి, మనం ఒక స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. సో మనకు అలాగే జన్మ ధన్యం అయిపోద్ది. నా జన్మ అయితే ధన్యం అయిపోయిందండి, నాకు ఇంకా వెళ్ళాలనిపించింది. సో ఇక్కడ గుడిలా ఉంది కదండి, అక్కడైతే పార్వతీదేవి ఉన్న కుమారస్వామి వేషం వేసి అమ్మాయి అబ్బాయి అనండి, చిన్న పిల్లలండి, 7-8 years ఉంటాయి వాళ్ళు. నేను ఫస్ట్ చూడగానే వాళ్ళని ఏమనుకున్నా, ఒక బొమ్మ అనుకున్నా. సో వాళ్ళని చూస్తుంటే అచ్చం దేవుడిలాగే ఉన్నారు. అసలుకి ఆ గ్రౌండ్ మొత్తం పబ్లిక్ అండి, కొంచెమైనా గ్యాప్ అనేది లేదు. చూడండి ఇక్కడైతే మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తున్నా. పార్వతీ దేవున్న కుమారి స్వామి అండి, సేమ్ మనకైతే దేవుడిలాగే ఉన్నారు కదా. సో మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది హైదరాబాదే కాకుండా బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే వెళ్ళలేరు కదా. ఈ వీడియో చూసి అయితే మీరైతే జన్మ ధన్యం అయిపోద్దండి మీకు. ఆ పార్వతీదేవి కుమారస్వామి అయితే అండి 5:30 నుంచి అయితే 11:30 వరకు అలానే కూర్చొని ఉన్నారండి. జస్ట్ అసలు కదలడం కాదు కదా, ఏం లేదు, అలానే కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళే టైంకే పబ్లిక్ చాలా మంది అయిపోయారండి. లాస్ట్లో కూర్చుందామా మా ఆయన అంటే నేను ఒప్పుకోలేదు, ఫస్ట్కి అయితే వెళ్ళిపోదామా. సైడ్కి అయితే గ్రిల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మేము జంపింగ్ చేసి అయితే పిల్లలతో జంపింగ్ చేసి అయితే ముందరికైతే వచ్చేసామండి. ఇప్పుడు చూడండి చాలామంది గుడిలోన విఐపి కార్డ్స్ అవి ఇస్తున్నారు కదా, అవి ఏం అవసరం లేవండి. ఎక్కడికైనా ముందరకు వెళ్ళాలనే విఐపి కార్డ్స్ ఏం అవసరం లేదు. సో ఇట్లా అందరూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా మా పిల్లలతో అయితే జంపింగ్ చేసేసి స్టేజ్కి ముందలే మేము కూర్చున్నామండి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మాకైతే క్లియర్గా కనిపించింది. సో మాకైతే చాలా మా జన్మ ధన్యం అయిపోయిందండి వెళ్ళడంతో. పబ్లిక్ చూశారు కదా, చీమ కదలడానికి కూడా లేదు అసలుకి. ఈ సాటర్డే ఇంత పబ్లిక్ ఉంటే సండే ఇంకెంత పబ్లిక్ ఉంటుందో చూడండి. ఎందుకంటే ఆ రోజు చాలామందికి హాలిడేస్ ఉంటాయి కదా, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అలాగే డ్యూటీలకి అట్లా వెళ్ళే వాళ్ళు కలిపి ఉంటుంది కదా. మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ చూడండి ఒక లింగం ముందులో అయితే పెద్ద నంది ఉంది. సో దాని ఆ పక్కనే ఇంకో సిల్వర్ కలర్తో అయితే నంది అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడైతే శ్రీ రాజరాజేశ్వరి స్వామి కళ్యాణం అయితే జరిగిందండి. ప్రతిరోజు ఒక్కొక్క స్వామిది అయితే కళ్యాణం అయితే జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు శ్రీ రాజరాజేశ్వరి స్వామి కళ్యాణం అయితే జరిగిందండి. ఇక్కడ ఏంటంటే టేబుల్స్ ఉంటాయండి, ఆ టేబుల్ పైన ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగంకి రోజుకొక అంటే గణేశుడు, అలాగే శివయ్య, అలాగే విష్ణుమూర్తి స్వామి లింగం అంటే చిన్న బొమ్మ అయితే ఇస్తారండి మట్టిది. సో మనకైతే వాటిని పూజించేసుకొని మనం ఇంటికి కలిపి తెచ్చుకోవచ్చు. ఆ చిన్న బొమ్మ కోసమే చాలామంది అయితే దెబ్బలాడుకుంటారు. మనకి కాసేపు ప్రవచనాలు అయినాక అయితే కళ్యాణం అయితే జరుపుతారండి. ఇప్పుడు ప్రవచనాలు అలాగే విందరా కళ్యాణం కలిపి మీకైతే వినిపిస్తానండి.
లింగానికి అభిషేకం అన్నీ చేసినాకైతే కళ్యాణం అయితే జరిపిస్తారు. సో ఇక్కడైతే లింగానికి అయితే అభిషేకం అన్నీ చేస్తున్నారండి. పంచామృతం అన్నీ కలిపేసి అయితే అభిషేకం అయితే చేస్తారు. కళ్యాణం అయితే జరుగుతుందండి. సో ఒక్క విషయం అండి, మనం హైదరాబాద్లో ఉంటాం కదా, ఊర్లో చాలామంది మన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి టీవీలో చూస్తారు కానీ అంత క్లారిటీగా ఉండదు కదా. ఒక్కసారి అండి మీరు కార్తీక మాసంలోన మనకి ఊర్లో ఉన్న మన పేరెంట్స్ అలాగే ఎవరైనా చుట్టాలు ఉంటే రమ్మనండి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఎవరు ఇప్పటి వరకు చూడలే. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మనం చూస్తాం కదా, వాళ్ళకి చూడలే కాబట్టి వాళ్ళని ఒక్కసారి తీసుకొని వచ్చి అయితే చూపించండి. ఇంకో చిన్న విషయం అండి, మేము వెళ్ళిన రోజు అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారండి. మాకు తెలియదు. సో సడన్గా షాక్ అయ్యాము. తన బర్త్డే అంట. ఇదండి రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు. తన వైపు తను వాళ్ళ మనవడైతే వచ్చారండి. ముగ్గురు కలిసి వచ్చారు. పూజ చేశారు కాబట్టి చాలా మాకు హ్యాపీ అనిపించింది. తనకు దగ్గర నుంచి చూసామండి. ఫస్ట్ టైం నేను తన దగ్గర నుంచి చూడడం. టీవీలో చూసింది వేరే కదండి, దగ్గర నుంచి చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నోడికి నాన్న కూర్చోరా పబ్లిక్ ఉన్నారని చెప్పినా వినిపించుకోకుండా నిల్చొనే చాలా నమస్కారం చేస్తుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చారు నమస్కారం చేస్తుండ్రని కాదండి, అక్కడ పూజారి బాబు ఏమో చెప్తున్నారు ఇట్లా నమస్కారం చెయ్యండి అనుకొని. సో అలానే అందరం నమస్కారం చేస్తున్నాము. చాలామంది ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డిగా అనుకుంటారు. సో రేవంత్ రెడ్డి కాదండి. ఇక్కడైతే మనకి మంగళసూత్రం అయితే చూపిస్తున్నారు. సో అందరం దర్శనం చేసుకుందామా. ఓం నమ శివాయ. ఈ గ్రౌండ్ మొత్తంకి అయితే ఒక 5 or 6 అయితే పెద్ద స్క్రీన్ అయితే పెట్టారండి. ఆ స్క్రీన్లో చాలామంది కనిపించేది కదా దూరం నుంచి, అందులో నుంచి అయితే చూసుకుంటారండి. ప్రతి ఒక్కరండి ఏం ఆలోచన లేకుండా అయితే భక్తి శబ్దాలతోనే నిండిపోయారండి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఆ శివయ్యనే తలుచుకుంటున్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చేసేమో పూజ అయితే చేస్తున్నారండి. తన బర్త్డే కదా, తన చేత చేపిస్తున్నారు. ఇక్కడ శివయ్యకి ఏమో అది ఇదండి విభూదితోనైతే పూజ అయితే చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళాలంటే లేట్గా వెళ్ళకండి, 5:30కి అట్లా వెళ్ళిపోయింది. మనకైతే ఇట్లా టేబుల్ దొరుకుతుంది. టేబుల్ పైన మనం దీపాలు పెట్టుకొని మంచిగా డెకరేషన్ అవి చేసుకోవచ్చండి. వాళ్ళే మనకు ఆయిల్, దీపాలు, అన్ని ఒత్తులు అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాలన్నా ఆయిల్, కుంకుమ, పసుపు అవి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే సకల పాపాలను హరించే సప్త హారతులు అయితే ఇస్తారండి. ఒక్కొక్క హారతి గురించి అయితే చెప్తారు. మొత్తం 7 హారతులు అయితే ఇస్తారండి. మనం హారతి తీసుకుంటే చాలండి, మనకి సకల పాపాలు పోతాయి. సో నేనే దర్శనం కాకుండా మీకు కూడా దర్శనం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ లైవ్ కాకుండా ఈ వీడియో నుంచి అయినా మీరు హారతి తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నా. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. కళ్యాణం అన్నీ జరిగాక అయితే దీపాలు అయితే వెలిగిస్తారు. కోటి దీపోసం దానికి ఒక ముహూర్తం ఉందండి. 10:30కి అయితే ఆ రోజు అయితే మేము వెలిగించాము. సో ఇక్కడ లైటింగ్స్ అన్నీ ఆపిస్తారండి. టైం అయినప్పటికి లైట్లన్నీ ఆపేసి అయితే దీపాలు అయితే వెలిగిస్తారు. సో ఇక్కడ చూడండి పబ్లిక్ అందరూ అయితే ఇక్కడ టేబుల్ ఉంటాయి కదా, ఆ ముందర మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇదో మేమైతే వెలిగిస్తున్నామండి దీపాలన్నీ ఉన్నా. మనం కావాలంటే ఉసిరికాయ దీపం కలిపి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే 360 ఒత్తులు కలిపి తీసుకొని వెళ్ళొచ్చండి. ఆ వెలుగులోన ఎంత అందంగా ఉందో చూడండి. మన జన్మ ధన్యమైపోతుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను సెకండ్ టైం అండి వెళ్ళడము. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడైతే మా చిన్నోడు నేనైతే దీపం అయితే వెలిగిస్తున్నామండి. మా పెద్దోడైతే వెలిగించినానంటే వాడు ఆడుకుంటున్నాడు. సో మేమందరం అయితే దీపాలు అయితే వెలిగించామండి. మొత్తం 1,000 దీపాలండి. మొత్తం మనం కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో అది చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడైతే మేమైతే వెలిగిస్తున్నాము.
సో మనం దీపాలన్నీ వెలిగించినప్పుడు అయితే లింగాష్టకం వేస్తారండి. ఆ లింగాష్టకంకి ఆ పాటలకి వాటికైతే మనకి ఇంక దేనిపైన ఆలోచన ఉండదండి. ఏంటి ఐటైట్కి ఏం చెప్తుందో అనుకోకండి. సో ఒక్కసారి అయితే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. ఈ 13వ తేదీ వరకు అయితే ఉంటుంది. సో ఈరైతే తక్కువ డేస్ అయితే పెట్టారండి. ఒక్కసారి వెళ్ళండి, మళ్ళీ మీకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు మనకు తెలియదండి, ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడైతే మేమైతే దీపాలు అవి అయితే వెలిగించేసామండి. సో ఇక్కడ మనం మొత్తం అందరూ ఒక్కసారి వెలిగించాలి దీపాలు. ఫస్ట్ అయితే వెలిగించకూడదు. స్వామీజీ గారు ఆ టైం చెప్పినప్పుడే మనం వెలిగించాలి. చాలామంది ముందర ఏమి వెలిగించకూడదు. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ అయితే పెద్ద లింగం ఉందని నేను చెప్పాను కదండి. ఈ దీపాలన్నీ వెలిగించినాకైతే ఆ లింగంకి అయితే అభిషేకం అవి చేస్తారు. చూడండి, మనం దీపావళికి కాలుస్తాం కదండి కాకర పువ్వులు. బ్యాక్ సైడ్ అయితే అలాగే ఫైర్ అనేది వస్తుందండి. అక్కడైతే శివయ్య లింగం పక్కన అయితే డ్యాన్సులతో, అలాగే చూడండి అఘోరులు ఉంటారు కదా, వాళ్ళైతే డ్యాన్స్లు అవి అయితే చేస్తున్నారు. సో మేము కొంచెం దూరంగా ఉండడం వల్ల వీడియో అయితే తీయడం అవ్వలేదు. చాలామంది అయితే దీపాలు వెలిగించినాక చాలామంది అయితే పబ్లిక్ అయితే వెళ్ళిపోతారండి. చాలామంది ఉన్న వాళ్ళు అయితే ఇంకా లోపలికి నేను చూపిస్తా వీడియో. లోపలికి ఇంకున్న గుడిలు అలాగే డెకరేషన్ అవన్నీ చూడడానికి అయితే చాలామంది ఉంటారు. చాలామంది 50% అయితే దీపాలు పెట్టగానే అయితే వెళ్ళిపోతారండి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలానే అయితే వెళ్ళిపోతున్నారు. దీపాలు అవి వెలిగించినాకైతే లోపలికైతే అలౌ చేస్తారండి. లోపలికి వెళ్తే ఇంకా కన్నుల పండగ అండి. ఇక్కడ చూడండి, నేను టేబుల్ పైన ఆల్రెడీ ఎవరో డెకరేషన్ చేసింది నేను వీడియో తీసి పెట్టాను. ఇక్కడ చూడండి, మొత్తం పువ్వులతో అలాగే దీపాలతోనైతే డెకరేషన్ చేసి పెట్టారు. లోపలికి ఎంట్రీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలతోనే చాలా పబ్లిక్ అందరు తోసుకొని పోతారు. అలాగైనప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు లోపల. సో ఇక్కడైతే లోపల వచ్చండి గణేశుడుతోని పువ్వులతోనే డెకరేషన్ అయితే చేశారు. చూడండి లోపల అంత ఇంకా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడైతే కోటి దీపోత్సవాన్ని ఫ్లవర్స్తోని అలాగే దీపాలతోనైతే రాశారు. ఇది ఓన్లీ కలర్సేనండి. మనకి రంగోలీ ఉంటాయి కదా, కలర్స్తోనే శివయ్య ఉన్న పార్వతీదేవి అయితే వేశారు. ఇక్కడ స్టేజ్ పైన అండి నాట్యం అయితే చేస్తున్నారు. శివుడు పార్వతి అయితే చేస్తున్నారు. కింద అయితే గణేశుడు బొమ్మ అయితే పెట్టారు. భరతనాట్యం అన్ని ప్రోగ్రాలు జరుగుతాయండి. చూడండి, ఇప్పుడు శివుడు పార్వతి వేసినాకైతే వీలైనాక నెక్స్ట్ మళ్ళీ వస్తారు, వాళ్ళు భరతనాట్యం అయితే చేస్తారు. సో ఇక్కడ ఎంతమంది అయితే ఫొటోస్ అన్నీ దిగుతున్నారు. ఇక్కడ వచ్చి చూడండి, రంగోలీతోని గణేశుడు బొమ్మ వేశారు. సో ఇది ఒక ఫ్రేమ్ లాగా ఉంది కదా, మనకి రంగోలీ అని తెలియడమే లేదు. మేము వెళ్ళిన రోజు గణేశుడి పూజ కలిపి చేశారండి. ఆ రోజు గణేశుడి పూజ అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణం కలిపి జరిగింది. ఇక్కడ గణేశుడిని ఎలాగా పువ్వులతో వాటితో అలంకరణ చేశారండి. అది కలిపి మీకు చూపిస్తా చూడండి. ఒక గణేశుడిని అయితే ఓన్లీ పువ్వులతోనేనండి అలంకరణ చేశారు. ఈ విగ్రహం వచ్చి పార్వతీదేవి, కుమారస్వామి, గణేశుడు అయితే కూర్చొని పెట్టారండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏడుకొండల స్వామిది అయితే పెద్ద ఫోటో అయితే ఉందండి. అలాగే మనం బయటకు వస్తున్న కొద్దీ మన ఇండియాలో ఎన్ని లింగాలు ఉన్నాయో అన్ని లింగాలు అయితే పెట్టారండి. సో మనకి మిడిల్లో అయితే నందిని అయితే పెట్టారు. చాలామంది వాళ్ళ కోరికలు అయితే నంది చెవుల్లో చెప్పుకుంటున్నారు. ఇది బయట ఎంట్రీ అండి. బయటకు వచ్చేసినాక ఇక్కడ కోటి దీపోత్సవం అని పెట్టి శివయ్యని అయితే పెట్టారండి. చూడండి, భక్తి టీవీ కోటి దీపోత్సవం అని పెట్టారు. బయటికి కూడా చాలా డెకరేషన్ అయితే చేశారండి. అలాగే శివయ్య అలాగే గణేశ అవన్నీ పెట్టారండి. ఇక్కడ హైదరాబాద్లో ఉండి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళండి. వెళ్తే మీకు చాలు ఈ కనుల పండుగని ఇంత మిస్ అయ్యామా అనిపిస్తుంది. మీకు వెళ్ళినాక అనిపిస్తుంది ఇంత మిస్ అయ్యామా అనుకొని మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.